పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం వారి సంక్షేమం కోసం ఏర్పడ్డదే ఎర్రజెండా పార్టీ అనే సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరియు కార్మికులు ఆనాడు 1918లో కార్మికులు 18 గంటలు పనిచేసేది. 24 గంటలు, మనకు ఒక రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు శ్రమదోపిడి గురయ్యేది. మిల్లులలో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో వెట్టి చాకిరీ చేసేది. వాళ్ళు ఎంతసేపు పడుకోవాలి? ఒక 5 గంటలే పడుకోవాలి, మిగతా టైం మొత్తం వెట్టి చాకిరీ. 18 గంటల పనిదినం రద్దు కావాలి, 8 గంటలు కావాలి. మనం 8 గంటలు పనిచేస్తాం, మిగతా టైంలో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాం, కుటుంబ సమస్యల కోసం ఇబ్బందులు పడొద్దని 8 గంటల పనిదినానికే ఆ రోజు చికాగో నగరంలో కార్మికులకు యజమాన్యాలకు నడుస్తున్నటువంటి సమ్మె శైలంలో పోలీసుల కాల్పుల్లో ఆ పోరాటంలో నేల కొరిగి ఈరోజు కార్మికుల రక్తంతో పుట్టిందే ఎర్ర జెండాగా. వారి తడిసిన గుడ్డలే, వారి తడిసిన అంగీలే ఈరోజు ఎర్ర జెండాగా ఉద్భవించిందనే విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. దాన్నే మే 1వ తేదీన మే డే కార్యక్రమాన్ని ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి మన హక్కులను సాధించుకుందాం. మన 8 గంటల పనిదినాన్ని సాధించినటువంటి పరిస్థితులలో ప్రతి సంవత్సరం గ్రామ స్థాయి నుంచి వెళ్ళి జాతీయ స్థాయి వరకు ప్రతి వాడలా కష్టపడే కార్మికులు, చెమట చుక్కలు నమ్ముకొని శ్రమిస్తున్న కార్మికులంతా కూడా ఆ రోజు కార్మిక దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో కార్మికులంతా కూడా మన ఎర్ర జెండాలు ఎగురవేసి ఆ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటది. అందులో భాగంగానే